హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి బాడీ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూసుకోండి. కొంతమందికి ఏంటంటే బాడీ ఒకటే చూడాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇక్కడ బాడీ ఎలా రెడీ చేసుకోవాలి లాంగ్ ఫ్రాక్ అని ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి కదా, లైనింగ్ ఎలాగైతే ఫోల్డ్ చేశాను నేను అలా ఫోల్డ్ చేసేసేయండి. చేసుకొని మనకి చెస్ట్ లూజు అలానే 2 ఇంచుల ఖర్చుకి సరిపడగా వెడల్పు చూసుకొని ఇక్కడ నేనైతే ఇక్కడ వరకు మనకి ఖర్చుకి బాడీ సరిపోతుంది. చెస్ట్ లూజు అలానే ఖర్చుకి కూడా సరిపోతుంది. అందుకనేసి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. 36 ఇంచులు అంటే మనకి 4 మడతల మీద ఉంది కాబట్టి 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వెడల్పు. 4 మడతల మీద ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెక్ తీస్తున్నాను. నెక్ ఏంటంటే మనకి బోట్ నెక్ కాకుండా కొంచెం పలక మెడల పెడుతున్నాను కాబట్టి పలక మెడకు కాబట్టి ఇక్కడ నేను భుజాలు జారిపోకుండా కొంచెం 2కి కొంచెం ఒక పాయింట్ తగ్గించాను. మనం కుట్టిన తర్వాత 2.5 వచ్చేస్తుంది. 2.25, 2.5 అలా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వచ్చినా కానీ బక్క పిల్లలకి ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళకి జారిపోతుంది అనమాట. అందుకనేసి ఇక్కడ మొత్తం వచ్చేసి 6 ఇంచులు తీస్తున్నాను. షోల్డర్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఇక్కడ వరకు 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను. 6 ఇంచులు తీసుకొని 2 ఇంచులు నెక్ తీసుకున్నాను, అంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ అంతే. ఇక్కడ మిడిల్లో కూడా 6 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక డౌన్ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా గుర్తు పెట్టేసుకొని మార్క్ బాక్స్లా గీసేసుకొని ఈ బాక్స్లో 1.5 ఇంచుల దగ్గర ఇక్కడ చంక రౌండ్ అనేది తీస్తున్నాను. ఈ సైజ్ వాళ్ళు వచ్చేసి హైట్ ఉన్నారు, కొంచెం బక్కగా ఉన్నారనమాట. నా కూతురికి అండి ఇది. నా కూతురు బర్త్డేకి హడావిడిగా కుట్టిన డ్రెస్ అనమాట ఇది. ఇక్కడ పొడవు కూడా చూసుకుంటున్నాను. మనకి కావాల్సింది ఏంటంటే 15 ఇంచులు కాబట్టి నేను పైన కింద స్టిచ్చింగ్ బోను 15 ఉంటే సరిపోద్ది కాబట్టి ఇక్కడ 16 ఇంచులు తీసుకుంటున్నాను. 16 ఇంచులు తీసుకొని మిగిలింది కట్ చేసేస్తాను. ఇక్కడ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. పైకి తీసుకొని ఇలాగా కొంచెం క్రాస్గా స్ట్రైట్గా తీసేసేయండి. కింద నుంచి స్ట్రైట్గా వచ్చి ఈ మూలకి వచ్చేసరికి సైడ్లకి కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు మనం చెస్ట్ కొలుసుకోవాలన్నమాట. చెస్ట్ 36 అన్నాను కదా, 36ని 4 భాగాలు చేస్తే 36లో 4వ భాగం 9. ఇక్కడ 9 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ వచ్చేసి కింద కూడా మనకి నడుము కూడా 36 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నడుము దగ్గర కూడా 9 పెట్టేసుకుంటున్నాను నేను. దీన్ని ఇలా కొంచెం క్రాస్గా తిప్పేసేయండి. కట్ చేసేస్తున్నాను. తర్వాత మనం ఇప్పుడైతే ఇంకా లోతు తీయలేదు, చంకలో లోతు మామూలు కట్ చేసేస్తున్నాను కదా. తర్వాత చంక లోతు తీసుకుందాం. ఇక్కడ ఎక్కడెక్కడైతే కుట్టు వస్తుందో అక్కడ వరకు నేను సిజర్ మార్క్ ఇచ్చేస్తున్నాను. అలానే ఎక్కడైతే డ్రా చేసుకున్నామో కింద కూడా డ్రా చేసేసుకోండి. మనం మళ్ళీ కొలుసుకోకుండా ఈ సిల్క్ కాబట్టి అటు ఇటు జరిగిపోతుంది, కొంచెం సరి చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాను. ఈ 2 పార్ట్లు అనమాట, ముందు పార్టు వెనక పార్టు. ఇక్కడ కూడా ఒక సిజర్ ఘాట్ ఇచ్చేసుకోండి. ఇలా మార్క్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవచ్చు, ఇంకా కొలుసుకోని అవసరం లేదు. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక సిజర్గా మార్క్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఒక పొర తీసేసి
వెనకాల తీసేసి ముందు పార్ట్‌కి లోతు తీసుకుందాం. ఇక్కడేంటంటే బక్క పిల్లలకి చంకలో ఎక్కువ ముడతలు కనపడుతూ ఉంటాయి కదా! అందుకనేసి వాళ్ళకి కొంచెం ఎక్కువనే తీసిన. మామూలుగా అయితే 1/2 ఇంచ్ తీసుకుంటారు లోతు. ఇక్కడ నేను దగ్గర ఒక 1 ఇంచ్ వరకు తీసేస్తున్నాను. ఇక్కడ 3/4 ఇంచ్ వరకు నేనైతే లోతు తీస్తున్నాను. ఇలా లోతు తీయడం వల్ల ఏంటంటే మనకి చంకలో ముడతలు కనపడకుండా ఉంటాయన్నమాట. లేదంటే ఏసుకున్నప్పుడు ముడతలు ఎక్కువ కనిపిస్తాయి. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఇంత తీయాలి. అదే కొద్దిగా బొద్దిగా ఉన్న పిల్లలకైతే ఇంత అవసరం లేదు. ఇంత తీయనవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు గుర్తుండడం కోసం ఫ్రంట్ పార్ట్‌కి మీకు గుర్తు పెట్టేసుకోండి. ఫ్రంట్ అని ఎఫ్ అని ఏదో ఒకటి పెట్టేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్‌కి బి అని పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే మీకు గుర్తుగా ఉంటది. లేదంటే ముందు పార్ట్ ఆ బుట్టల్లే లెగుస్తదనమాట ఈ క్లాత్. ఆర్గంజా. ఇక్కడ 2 మడతలు వేసేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని దీనిపైన వేసేసుకొని కట్ చేసేస్తాం. ఇలా కింద వైట్ వచ్చింది కదా! ఆ వైట్ తీసేయాలి. తీసేసి మన డిజైన్ ఉన్న దగ్గర నుంచి కొలుసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేస్తున్నా. ఇంకా లోపల చంక పీసులు అవి ఎక్స్ట్రా ఉన్నాయి కదా! అవి మనం కుట్టేటప్పుడు కూడా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీకి తీసేసుకున్నాము. ఇంక మనకి మెయిన్ క్లాత్ ఇప్పుడొచ్చేసి బాడీ జాయిన్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్‌కి కూడా. మంచి మళ్ళా తిరుగుమల్ల చూసుకొని దీనిపైన వేసేసుకొని ఇంకా చుట్టూ కూడా ఆల్రెడీ మనకి కనిపిస్తుంది కదా లైనింగు. ఇలా జాయిన్ చేసేసుకోండి పైనుంచి. ఇక్కడ ఏంటంటే ఆర్గాంజా క్లాత్ కదా! అసల ఇలా అణుగుతలేదనమాట. అసల క్లాత్‌కి, లైనింగ్‌కి జాయింట్ అవ్వట్లేదు. పైకి లేచిపోతుంది. కానీ ఈ క్లాత్‌లో ఏంటంటే కొంచెం క్లాత్ ఉన్నా గానీ మనకి బుట్టల్లే ఇలా కనిపిస్తాయనమాట. ఫ్రాకులు గానీ, ఇలా లంగాలు గానీ కుట్టుకుంటే చాలా బావుంటది. ఇలా చుట్టూ జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మెయిన్ క్లాత్ దాన్ని కట్ చేసేసుకోండి. ఇలా చుట్టూ కట్ చేసేసుకొని 2 సైడ్‌లు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్ వేయడం కోసం నేను ఇక్కడ బక్రం అయితే తీసుకున్నాను. పేపర్ స్ట్రిప్ తీసుకొని నెక్ చాలా చిన్నది తీస్తున్నాను. భుజాలు జారిపోకుండా ఉండాలి అంటే ఇక్కడొచ్చేసి ఫుల్‌గా 2 తీయట్లేదు. 2కి కొంచెం తగ్గించాననమాట. ఈ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. కింద కొంచెం వెడల్పు ఉండొచ్చు. పైన తక్కువ ఉండాలి. ఎందుకంటే భుజాలు జారిపోకుండా. ఇప్పుడు ఇలా క్రాస్‌గా స్క్వేర్ నెక్కే కుడుతున్నానండి ఇక్కడ నేను. మా అమ్మ ఏంటంటే స్క్వేర్ నెక్ అడిగింది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అడిగింది. అందుకనేసి నేను ఇక్కడ స్క్వేర్ నెక్కే పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా ఒకటి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని వేసుకొని ఇక్కడ కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసుకోండి ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకున్నాను అవతల పక్క. ఫోల్డింగ్ ఎప్పుడు నేను కూర్చున్న వైపే పెట్టాను. ఈ లోపలిది అనుకుంటారు మీరు వేసేది. లోపలిది అయితే మనకు అవసరం లేదండి. చుట్టూ ఉంది కదా! దాన్నే మనమైతే నెక్కుకు వాడతామన్నమాట ఇప్పుడు. ఆ లోపలిది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా 5 ఇంచులే తీసేసాను. డీప్ వచ్చేసి లైనింగ్ సేమ్ 2 పొరలు అయితే తీసుకుంటున్నాను. ఒకటి ఫ్రంట్‌కి, ఒకటి బ్యాక్‌కి. ఇలా నెక్ లైనింగ్ పైన నెక్‌ని ఇలా సెట్ చేసేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ముందు కదలకుండా ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్కువ అనిపిస్తే క్లాత్ కట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మడత వేసుకొని చిన్నది చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోండి.
ఇదేంటంటే మనం లోపల ఎమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎమ్మింగ్ వద్దనుకున్న వాళ్ళు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. సమానంగా ఉండేటట్టు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా 2 అంచులు ఇలా పెట్టుకొని మధ్యలో ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇది కూడా అంతే. చూస్తున్నారు కదా పేపర్ స్ట్రిప్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఇలా 2 పట్టుకొని మధ్యలో అయితే సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఈ 2 ఘాట్లు కూడా ఇలా పెట్టేసుకొని నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకోవడమే. ఈ స్టిచ్ చేసేది బక్రం మీదకి కొద్దిగా ఎక్కితే సరిపోతుందండి. ఇలా కదలకుండా అయితే ముందు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పావు ఇంచు పట్టుకున్నాను అంతే. పావు ఇంచు పట్టుకొని చుట్టూ కూడా నేను స్క్వేర్ నెక్ కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కుట్టుకి యువతలకే కట్ చేసుకోండి. కుట్టు మీద కట్ చేయకూడదు, కుట్టుకు అవతల కూడా కట్ చేయకూడదు. కుట్టుకి యువతల కట్ చేసుకొని ఈ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ ఘాట్లు కూడా కుట్టు మీదకి ఎక్కకుండా పెట్టుకోండి. ఇక్కడ కింద ఎక్కువ అనిపిస్తుంది కదా, ఒక మడత వేసేస్తున్నాను నేను. ఇలా ముందైతే లోపల గెంటేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి. దీనిపైన చివరికి ఒక కుట్టు వేస్తున్నాను పైన. చుట్టూ కూడా అంతే అలాగే వేసుకొచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సగం సగం చూసేసి అడుగుతున్నారు చాలామంది. సగం సగం చూడకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ నెక్ కూడా సేమ్ ఇలానే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ది ఎలాగైతే వేసామో సేమ్ ఇంకోటి కూడా అంతే. మీకు ఫ్రంట్ బ్యాక్ తెలియకపోతే ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇలా గుర్తు పెట్టేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ లోపల లోతు తీసాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది మనకి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే అలా గుర్తు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్కులు 2 మనం సేమ్ వేస్తున్నాం కాబట్టి అలాగ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. లేదంటే ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి వేసుకుంటాము. అప్పుడు ఫిట్టింగ్ అనేది తేడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డాట్స్ వేస్తాం కాబట్టి అది ఫ్రంట్కి వచ్చేటట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ డాట్స్ వేస్తున్నాను నేను. భుజాలకి ఎదురుగా ఇలా మార్క్ పెట్టేసుకొని ఒక పావు ఇంచు పట్టుకొని హైట్ వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇటు కూడా అంతే. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్ బాడీ ఎలా రెడీ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.